విజిలెన్స్ ఎంక్వైరీలని తర్వాత సామాజిక విచారణలు అంటారు. అంటే లోకల్ పబ్లిక్తో చెక్ చేయించడం. ఇప్పుడు రోడ్డు వేశారు, కాలువ తవ్వారు, లేకపోతే చెత్త తీశారు, ఇట్లాంటివి అయ్యో ఉంటాయి, చెట్లు నరికారు, ఇట్లాంటి అది వాస్తవంగా ఏం చేయరు. ఉపాధి హామీలో 100కి 70% ఫేకే ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఏదో దారిని పెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, ఏదో పొలాలకి కంచెలు వేయటం అట్లా ఇట్లాంటిది అనేది. బట్ అప్పుడు ఏమీ జరిగేది కాదు. ఈ పూడిక తీత అంటారు, లేకపోతే గుంటలు తవ్వడం అంటారు, ఇవన్నీ చూపించేది అనేది. గుంట తవ్వాం, పూర్తి చేసాం, ఎందుకు తవ్వారో ఎందుకు పూడ్చారో తెలియదు, డబ్బులు అయిపోయింది ఇక్కడ. అంటే జస్ట్ అదొక రేషన్ బియ్యం టైప్ అయిపోయింది, ఇస్తున్నాం ఇది కూడా అంతే అన్నటువంటి టైప్లో. అలాంటి దానికి చెక్ చేస్తే ఏముంటుంది, సామాజిక సర్వే ద్వారా పబ్లిక్తో చెక్ చేపిస్తే ఏముంటుంది, ఏమి పని జరగలేదని చెప్తారు అక్కడ. దాంతో బిల్లులు ఆపేశారు. ఆపిన బిల్లుల మీద అప్పట్లో కోర్టులు దాకా వెళ్ళారు. ఏయో జరిగిన పనుల వరకు కోర్టులు బిల్లులు ఇప్పించినాయి, కానీ జరగని పనులకు బిల్లులు ఇవ్వడం వల్ల దాదాపు 10% మాత్రమే అప్పుడు కోర్టుల ద్వారా అయినాయి. 90% బిల్లులు ఆగిపోయి ఉన్నాయి. అది తెలుగుదేశం వాళ్ళకి. తర్వాత ఇప్పుడు జగన్ వెళ్ళిపోయాక జగన్ వాళ్ళ టైంలో బిల్లులు ఇప్పుడు వీళ్ళు ఆపుతున్నారు. ఎప్పుడైనా పొరపాటున డబ్బులు ఇస్తుంటే ఈనాడు జ్యోతి రాసేసి జగన్ వాళ్ళ టైంలో వాళ్ళకి డబ్బులు అట్టిచ్చేస్తారని చెప్పి రాసి మరీ ఆపిస్తున్నారు. అప్పుడేమో ఎందుకు ఇవ్వలేదు అని రాశారు, ఇప్పుడేమో ఎట్లిస్తారు అని రాస్తున్నారు. అది నడుస్తోంది. ఇప్పుడు ఇందులో నిన్న జరిగిన మీటింగ్లో పాలిట్ బ్యూరోది